పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రులు కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి సీతక్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదేవిధంగా కేబినెట్ లో చర్చించే వివిధ అంశాలపై అవకాశం ఉంది. రైతులకు రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. వీటితో పాటు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో మరో గ్యారంటీని అమలుకు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని విశ్వసనీయ సమాచారం అందుతోంది. కాగా జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల నోటిఫికేషన్ రాబోతోందని మీడియాతో మాట్లాడారు. ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని ప్రకటించారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరికొద్ది సేపట్లో మంత్రులతో కీలకమైన సమావేశం జరగబోతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం కాబోతున్నాం. ప్రధానంగా దీంట్లో ప్రధానమైన ఎజెండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దానిపైన కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడం పైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి ఇప్పటికే రిపోర్ట్ కూడా ప్రభుత్వం తీసుకుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశం పైన కీలకమైన సమావేశాన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఈ సమావేశానికి ప్రధానంగా అందుబాటులో ఉన్న మంత్రులందరూ హాజరయ్యారు. దాంతో పాటు పంచాయతీరాజ్, రెవెన్యూ, ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ఎలక్షన్ నిర్వహణకు సంబంధించి ఎప్పటి నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి, నిర్వహిస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అదేవిధంగా పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వేటిని ముందు నిర్వహించాలన్న దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజకీయంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహణ అనేది ప్రభుత్వానికి ఇప్పుడు కొంత కఠిన సాగుగా ఉన్న పరిస్థితి. దీంట్లో ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్ళాలి, దీనిని ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పైన ఏ విధంగా అడ్రస్ చేస్తూ ఎన్నికలను ఎదుర్కోవాలన్న దానిపైన ఇది ఒక అత్యంత కీలకమైన సమావేశంగా భావించాల్సి ఉంటుంది. ఈ నెలాఖరున లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఈ రోజు జరిగే కీలక సమావేశం తర్వాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 6 గ్యారంటీలో మరో గ్యారంటీని కూడా, అంటే మరో పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా కొండల్? అంటే ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు స్కీమ్స్ ఏదైతే 6 గ్యారంటీలో భాగంగా ఉన్న స్కీమ్స్ ను అమలు చేస్తూ వస్తుంది. రాజీవ్ యువవికాసం సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చాలా ముందడుగు చేసింది, దరఖాస్తు స్వీకరించింది. అదేవిధంగా మొదటి దఫాగా ప్రారంభించాలి, జూన్ 2న ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే కొన్ని టెక్నికల్ అంశాలు అనుకోండి, మరోవైపు నిజమైన లబ్ధిదారులకు స్కీమ్ అందే దిశగా నిర్ణయం తీసుకోవడంలో భాగంగానే దాన్ని వాయిదా వేసిన పరిస్థితి ఉంది. అయితే రాజీవ్ వికాసం సంబంధించి పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల ముందు వీటిని అమలు చేస్తూ వెళ్లాలన్నా అన్న దానిపైన ఇంకా కొంత స్పష్టత రావాల్సింది. ప్రధానంగా అయితే రైతు భరోసా, ఈ వానాకాలకు సంబంధించిన రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేయాల్సింది. దీనిపై ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. దాంట్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1000 మంది పైగా రైతులతో ఆయన ఇంటరాక్షన్ ఉండబోతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడబోతున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకున్న ప్రస్తుతం ఉన్న ధాన్య సేకరణ నుంచి ఏదైతే అన్ని అంశాలను ఆయన వారి నుంచి అడిగి తీసుకోబోతున్నారు. దీంతో పాటు రైతు భరోసా ప్రకటన కూడా అక్కడనే చేయబోతున్నారు. ఈ రోజు నుంచి అవసరమైతే ఈ రోజు నుంచే రైతు భరోసాను ప్రారంభించాలా, లేదంటే రేపటి నుంచి రైతు భరోసాను ప్రారంభించడం, అది ఒకటి 3-4 రోజుల్లో ఈ రైతు భరోసా కార్యక్రమం పూర్తిగా రైతులకు అందే విధంగా నిర్ణయం తీసుకోవడం అన్నది ప్రధానంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం అత్యంత కీలకమైన భావించవచ్చు. రైతు భరోసాకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవడంతో పాటు రాజీవ్ వికాసాన్ని అంటే పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల ముందు అమలు చేస్తూ ఎలక్షన్లకు ఎదుర్కోవాలన్నా, లేదంటే దీన్ని కాస్త పెండింగ్ లో పెట్టి ఇంకా పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలన్న దానిపైన కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహణ అన్నది ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకెళ్లే దిశగానే ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా ప్రభుత్వం చేతికి వచ్చిన నేపథ్యంలో ఈ స్థానిక సంస్థలను ఎప్పటి నుంచి నిర్వహించాలి, ఈ నెలాఖరున ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఎలాంటి ఇంకా సమస్యలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఉన్న అంటే జిల్లాలో టూర్లో కూడా వెళ్లే ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలను
అక్కడికి వెళ్లి రివ్యూ చేయడం ద్వారా స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు జరిగే ఈ సమావేశంలో మంత్రుల సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీగా ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. సంధ్య, థ్యాంక్ యూ కొండల్ ఫర్ ద అప్డేట్స్.